పాండలాపురం ఎల్లమ్మ తల్లి నాటకం గమ్మతిగా ఉంటది. గమ్మత్ టీవీలో ఉంటది. గమ్మత్ టీవీలో చూడగలరు. సబ్స్క్రైబ్ చేయడానికి గంట కొట్టండి. ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మత్ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా మహారాజా, నేను చూస్తా సన్నగా ఉన్నా నవ్వుతాడు, నీకు ఇంత దొడ్డు ఉత్సవాసుకుంటున్నాయి. నేను చూస్తా అంతేనా? అయితే అయ్యా నీ యొక్క నామం, నీ యొక్క పురస్థితి విరజయం కదా అందరికి. నా యొక్క నామం పాతాళలోకము పరిపాలించండి కేతానాన్ని పొత్తులు పేతాలని అందుకున్నాను. మీ యొక్క నా గ్రామము పాతాళలోకము పరిపాలించండి కేతానాన్ని పుత్రులు పేతాలని. మీ యొక్క తండ్రి గారి పేరు కేతాళుడు, మీ యొక్క నామం బేదాడు. ఆయన అన్న ఏతాళుడు అవుతుందో ఏతాళుడు ఉంటారు ఇంకా. కానీ శ్రీ జగజ్జగరేణుగా మాతాగే మీరు నేనా ఒక పాతాళలోకం పరిపాలించండి ఒక బేతాన్ని సభ చేస్తారా? సరే మీరు అమూల్యంగా మహారాజా చాలా మంది ఉన్నారా? అబ్బా నేను చూస్తా ఏం మాట్లాడి నాకు అర్థమవుతుంది ఇప్పటివరకు కూడా. సేవంగా కూర్చున్నారా? సింహాసనం కూర్చోండి కదా, ఈ సింహాసనం కూర్చొని సభ చేద్దాం. సింహాసనం కూర్చోండి, మిమ్మల్ని కూర్చోండి మహారాజా కూర్చోండి. అయ్యా ఎక్కడికి వెళ్ళి ఒక బంతే వచ్చి ఉంటుంది నీ సింహాసనం ముందర. అప్పటికెళ్ళి చెప్తామని చెప్పి తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఈ యొక్క సింహాసనం ముందర ఈ బంతి పడ్డది, ఈ బంతి అప్పటికెళ్ళి పట్టుకొని ఇట్లే ఉన్నా. ఈ బంతి నాదే ఉంటది. అది బంతి కొరకు వస్తే నీకు తీసుకురమ్మంటావు అయ్యా? బంతి కొరకు వస్తే ఎవరు వచ్చినా నాదే నీ బంతి గారు ఎవరు ఇసిరేసి బంతి అంటే వాళ్ళ ఏముందో చూద్దాం. కాదు ఎవరు అర్థం చూద్దాం. శ్రీ జగజ్జనని రేణుకా మాతాకి దేవదేవో దేవా 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 మా దేవా దేవా ఎందుకు వచ్చినావు? రే సేవక, అయ్యా మీ యొక్క పాతాళ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క బేతాళుని వద్ద నా యొక్క బంగారు బంతి పడి ఉన్నది. ఆ యొక్క బంగారు బంతిని తీసుకొచ్చి నాకు ఇవ్వను. ఇవ్వండి లేని అన్న, నువ్వే తీసుకొచ్చి ఇవ్వమురా. ఎందుకు ఇస్తాను? నువ్వు కొట్టిందోలో వేసిందోలో నేను పట్టుకొస్తాను, నాకు అర్థం కాదు. ఆ యొక్క బంగారు బంతిని తీసుకుని ఏ పని చేయ మరి మీ రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతావు. అడుగు అయ్యా బేదల మహారాజా, నేను అప్పుడు ఇంత ముందు ఎప్పుడైనా చూసిన ముచ్చరా, ఆ ముచ్చరా ఈ యొక్క బంగారు బంతి ఇక్కడికి ఎగిరేసి అడే పడ్డాయట. పరిచయం కాబట్టి దాని కొరకు వచ్చిండు. నువ్వు చెప్తాను అందుకే చెప్పాను నేను కూడా కట్టే తీసుకుపోతా. పరశురామా వస్తేనే ఇస్తాడట. నేను వస్తేనే ఇస్తాడట. నేను అక్కడికి వచ్చి బంగారు బంతిని అడిగితేనే ఇస్తాను. లేకపోతే శ్రీ జగజ్జనని రేణుకా మాతాకి
రే పరిచయమా నీ యొక్క కాలచింత నా యొక్క బంగారు బంతి పడి ఉన్నది, నాతో గొడవ ఏలా? నీ గాని నాది నీ గాని తూర్పే ఉన్నది, ఉన్నది అది బంగారు బంతి నాదే, ఇవ్వుమురా. నీదంటే చూపించున్నాను చూపిస్తానని నాదే ఇది నాదే అంటే అతి రాగదా జాగలేదా నీకు? అది ఎట్లా మరి? వేసుకోమని నీకు మా తల్లి ఎగరవేసిన ఆనవాళ్ళు దాని మీద కనబడుతున్నాయి కదా. తల్లి దొరికినప్పుడు స్కాన్ చేద్దాం కానీ సంగతి చూద్దాం. అదే అచ్చిళ్ళు మర్యాదగా మర్రిపో, లేకపోతే ఇది ఏంటి ముంగడికి చూడు. చింతగా నాలుగ మరవడతావా నువ్వు? ఇంత లేదు బాగున్నావు. ఎవడో ఇందురాను ఏమి ఇందురాను చిన్న బాలులాగా కనబడుతున్నావు. నీకు అత్తే మాత్రం మర్యాద ఇక్కడ వెళ్ళిపోమంటున్నా. మర్యాద సపరేట్. నేను చూస్తే చిన్న బాలులాగా కనబడుతున్నా. లేకపోతే దగ్గర బాలుడనో భగవంతుడనో ముందు చూద్దాం. జగజ్జడి రేణుక మాత నిన్ను బట్టి పుస్తరం నడుంచరా, నిన్ను బట్టి పుస్తరం నడుంచరా, మంచి నన్ను లేవు అప్పురా, మంచి నన్ను లేవు అప్పురా, మర్యాదగా బంతినిచ్చి నన్ను పంపించు. చెప్పినప్పుడు పోవాలి, మళ్ళీ ఇంత మాత్రం లేదు, మళ్ళీ తిరిగి పోవు సపరేట్. ఇక్కడ వంటింటికి వచ్చిన కుందేరే ఇందు రాను దొరుకునా రాంగా ఏమైనా సక్కగా వచ్చినావు పోతావు నువ్వు అంటున్నావా? సపరేట్ మర్యాపో ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోమంటున్నా. పో చూస్తే చిన్న బాలున్నా ఉన్నా అంటున్నావా? లేకపోతే నువ్వు ఇంతున్నావా? సరేరా సాగు సాగు నా పంచల కొడుక రోగం తిరిగిందా నీ సాగు సాగు నా పంచల చెప్పలా నేను ఏం చెప్పాలి? మధ్యరాత్రి నన్ను చెప్తాను ఏం చేయాలి? మరి చెప్పకు నాకు నిన్ను పొట్టుపోతా అనిపిస్తా అనుకొచ్చిన చెప్పు చెప్పదు నువ్వు కొట్టినాడు కానీ అబ్బబ్బా నీ తానా దానా దెబ్బలకు నీరు రాజనా అరే బాబా బాలుడవని నేను పోరు తెలిసినయ్యా నీతో పోరు నీతో పోరు
అరే పరశురామ అరే బాలరామ అంటున్నావు అయ్యా పరశురామ అని అంటలేదు నేను మేడం చెప్పది ఇంటికాడ మేడం చెప్పదు చెప్తా సరే ఆ యొక్క బంగారు బంతి నాకు ఇవ్వరా అలా డిప్పిండు చూసాడు అప్పుడే మర్యాద అడిగితే గిగిలి మీరే మర్యాద తప్పిరా అందుకే అందులో బలగడు అని చెప్తారు ఇద్దువా ఏవో ఈ జగత్ జనరేనుక మాతాకి స్టేజ్ మీదకి వెళ్ళబడ్డా నువ్వు అయితే నా తల్లి ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే ఇందులో నా యొక్క తండ్రి జాడలు దొరుకుతాయని చెప్పినది కదా ఇప్పుడే ఈ యొక్క బంగారు బంతిని విప్పి నా తండ్రి జాడలు తెలుసుకుంది కదా శ్రీ జగజ్జనరేణుక మాతాకి అమ్మవు నీవే లోకమాత నా తల్లివి నీవే రేణుకామాత నిన్ను నమ్మిన భక్తులనెప్పుడు చల్లగా నీవు కాపాడమ్మా రేణుకమాత పేద బిడ్డలకు అన్నపూర్ణమే తల్లి మాతాకి సేరండెల్లి ముండెల్లి ఎన్ని మాయ మాటలు చెప్పి నా నుండి తప్పించుకున్నావే ఈ యొక్క బంగారు బంతిని చూడగా ఏమీ ఇందులో లేదు ఆహా సేరేనుక నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే నిన్ను మాత్రం నేను విడువజాలను ఇప్పుడే నీ వద్దకు వచ్చి ఖండాలు నరికైనా సరే నిన్ను ఆ యొక్క అస్థికలతో నా తండ్రి జాడ చెప్పించలేను ఇప్పుడే నీ వద్దకు వస్తున్నాను కదా శ్రీ జగజ్జనరేణుక మాతాకి అండపిండ బ్రహ్మాండమంతటా నిండిర పరిశరాముడరా అండపిండ బ్రహ్మాండమంతటా అండపిండ బ్రహ్మాండమంతటా నిండిర పరిశరాముడరా అండపిండ బ్రహ్మాండమంతటా నిండిన పరిశరాముడరా శ్రీ జగజ్జనరేణుక మాతాకి శ్రీ జగన్సుడికి శంకార కరుణించవేరా నాదు సంకటములు వాపవేరా అయ్యో కరగరుణించవేరా నాదు సంకటములు వాపవేరా శంకర శ్రీ ఓంకారమురహరి శంకర శ్రీ ఓంకారమురహరి శంకర శ్రీ ఓంకారమురహరి శంకర శ్రీ ఓంకారమురహరి కలయందు గంగను దాటిన ఓ దేవ శంకర కరుణించాయరా నాదు సంకటములు వాపవేరా జయ శ్రీ జగదీశ్వరునికి దైవమా నా కుమారుడు బంగారు బంతి కొరకు పోయినాడు కదా ఇప్పుడు నేను యొక్క జోగురాల అవతారం ఎత్తి నేను జోగులు అడుక్కుంటూ తిరుక్కుంటూ ఈ యొక్క జోగురాల అవతారం మీద పోయేదని గాక నన్ను రక్షించబారము నీదయ్యా నా తండ్రి శివుడా నన్ను రక్షించబారము నన్ను రక్షించబారము నీదేనయ్యా నా తండ్రి శివుడా రవయ్యా నన్ను రక్షించబారము నీదయ్యా నా తండ్రి రావయ్య శివుడా నన్ను రక్షించబారము నీదేన శివుడా నా తండ్రి అయ్యో నిన్నే నమ్మితి జంగమయ్యా వేగ నన్ను బ్రోగయ్యా
నాకు పెట్టారమ్మా జోగురాలనమ్మా నేను జోగునాకు పెట్టారమ్మా జోగురాలనమ్మా నేను జోగునాకు పెట్టారమ్మా జోగురాలనమ్మా నేను జోగులు నాకు పెట్టారమ్మా జోగురాలనమ్మా నేను అయ్యో ఎందువదు నేనేమి సేతు నేను ఎందువదు నాదా ఎందువదు ఏమి సేతు నేను ఎందు బాదు రామా నీ సేతు జోగురాలనమ్మా నేను జోగునాకు పెట్టారమ్మా జోగురాలనమ్మా నేను జోగునాకు పెట్టారమ్మా నా తండ్రి శంకరదేవ నాది ఏమి జన్మనాయే నా తండ్రి శంకరదేవ రాలేక నాది శ్రీ రేణుకాదేవి జోగురాలు వంటల ఉపసంహృతి అనేది పరశురాముడు గారు 501 రూపాయలు కానుక ఇవ్వడం జరిగింది. వారిని రేణుకాదేవి జోగురాలు నిలవేళ అక్షరేశ్వరంతో తోటిగల మనస్ఫూర్తిగా ఆ కళామాల తరపుగా వేడుకుంటున్నా. నేను ఎందు పోతును దేవా జోగురాలనమ్మా నేను అలానమ్మా నేను జోగురాలనమ్మా నేను జోగునాకు పెట్టారమ్మా జోగురాలనమ్మా నేను ఎలక కాయలో నేను దయమ్మా ఎలక కాయలో నేను దయుంటే ఏడు పాటు చేసేవాడు ఎలక కాయల నేనే ఉంటే ఏరుపాటు చేసేవాడు ఎలుకాయల నేనే ఉంటే ఏడు పాటు చేసేవాడు ఎలక కాయలో నేను దయుంటే ఏరుపాటు నాగసరమోయి వచ్చేవాడు నాగసరమై వచ్చేవాడు పుట్టలో నేనే ఉంటే గంగలోగా శాపన ఉంటే దైవమా ఏమి చేయు కొంగలుగా మారి వచ్చేవాడు గంగలోగా శాపన ఉంటే వచ్చేవాడు గంగలోగా శాపై ఉంటే ఏమి చేయుదు నేనందువాడు నేను ఏమి సేతు నాదా
నాదు ఏమి జన్మానాయే నా తల్లి శంకరదేవా నాదు ఏమి జన్మ నా తల్లి శంకరదేవా రతరాశిర ఓ బ్రహ్మదేవా అయ్యో దైవమా రతరాశిర ఓ బ్రహ్మదేవా ఏమి రాతలు రాసినవయ్యా రతరాశిర ఓ బ్రహ్మదేవా దేవతల బిడ్డలాయి దేవతలకు బిడ్డలాయి పిచ్చమే తానాయే బ్రతుక దేవతల బిడ్డలాయి బిచ్చమే తానాయే బ్రతుక దేవతల బిడ్డలాయి హలో హలో కళ్ళెపల్లి గౌని రవీందర్ ఆ యొక్క గౌని రవీందర్ ఆకాశం పేరు మీద వారి బిడ్డ ఆ యొక్క కవిత భవాని గారు తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆ యొక్క రేణుకా మాత పేరు మీద 516 రూపాయలు సమర్పించింది. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రేణుకా దేవి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాము. గౌని రవీందర్ కళ్ళెపల్లి సత్యశ్రీరావు ఇష్టాపురం దళపరశురాముడు సంపత్ ఆ యొక్క రేణుకామాత దూరెత్తుతున్న సందర్భంలో ఆమెను బాధను చూడలేక 116 రూపాయల కట్టం సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి మాంకాళి అంజయ్య గారు కృష్ణాపురం ఆ యొక్క మాంకాళి అంజయ్య గారు ఆ యొక్క కృష్ణాపురంలో జగదగి పాత్ర గారు రేణుకా తల్లి తన కొడుకు బాధను భరించలేక జోగెత్తుకుంటున్న సందర్భంలో 101 రూపాయలు కన్నం సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి ఎల్లవేళ అష్టతో కాపాడాలి. దైవమా నేను ఏం చేయదు ఇప్పుడు వెలివాడ సలివాడ ఒక దేవత బిడ్డనై నేను బిచ్చం ఎత్తనాయి కదా బ్రతుకు నాది. దైవమా నేను ఏమి చేయదు అయినా ఈ వెలివాడ సలివాడ తిరుక్కుంటూ నేను వెళ్ళేదాను కదా. జాస్తి జమదగ్నేశ్వరగే కోమటింటి గొంతులా భవనింటి బంతులారా చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్ గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి,
మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ బాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎల్లవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత, గమ్మత్ టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో బాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోను చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మత్ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన ఆటకు. అట్లా అంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. శరణం